ఫోన్ చేయడానికి రా. మమ్మీ, డాడీ ఎక్కడున్నారు? మీ నాన్న ఎగిరిపోయారు. ఆయన సిరియస్ గ్రహంలో ఉండే గ్రహాంతరవాసి అంట. మనం ప్లాంట్కి వెళ్ళి డాడీని చూసొద్దామా? నేను ఎక్కడికి రావట్లేదు. నువ్వు పెద్దయ్యాక నువ్వే వెళ్ళొచ్చులే. సర్లే, వచ్చి భోజనం చేయి. ఏంటి అలా చూస్తున్నావు? వచ్చి కూర్చొని భోంచేయి. బెస్టీ, త్వరగా రా, తిందాం. ఆ భూగర్భంలో ఉన్న గదికి తాళం సఫా గారి వాడిని బాకు అది కీరియలే కనిపెట్టాడు. అయితే కీరియల్ అది ఎక్కడుందో కూడా కనిపెట్టాడా? మీరు నా నియమాలను గుర్తుంచుకోండి. రోజుకు ఒక విషయమే చెప్తాను. అది మనకు కావాల్సిన కత్తి గురించి. అది మ్యూజియంలోనే ఉంది. ఇప్పుడు మనకు అది ఎలా ఉంటుందో తెలిసిందిగా. మనం మ్యూజియంకి వెళ్ళి వాళ్ళకి చెబుదాం. ఆ బాకుని తీసుకుని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి వచ్చేద్దాం. మనం అలా చేయగలమా? అది ఒక జాతీయ నిధి. దాన్ని అలా వెళ్ళి ఇలా తెచ్చుకోలేం. చాలా కష్టమే. అయితే నువ్వో ప్లాన్ చెప్పు. ఆ కపలావాడిని ఎలా మేనేజ్ చేయాలో. ఆ విద్య నీకు వెనతో పెట్టిందిగా. నేను నా పెళ్లి రోజున పాత కథలను చూడడానికి మాత్రం ఎప్పుడూ మ్యూజియంకి వెళ్ళను. రుస్తమ్, ఆ నేషనల్ మ్యూజియం వాళ్ళు మనం పెళ్లి చేసుకోవాలనుకుంటే అక్కడ అనుమతిస్తారా? ఒకవేళ ఏమైనా అయితే నేను చూసుకుంటాను. ఓకే. అనుకున్నదంతా సరిగ్గా జరగాలి. ఒక ఏజెంట్ అవ్వాలి అంటే నువ్వు నీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. నీకేం కాదు, నటిస్తుందంతా నాకు తనకి మధ్య ఉంటుంది. వెళ్దామా ప్రీతమా? అటెన్షన్ ప్లీజ్. ప్రజలకు విజ్ఞప్తి, మ్యూజియం పరిసర ప్రాంతాల్లో ఎవరు చెత్త వేయరాదని మనవి చేస్తారు. నడుముకున్న బెల్ట్ టైటానియంతో చేశారు. పద. ఇటువైపు రండి. చూడండి, ఇంకొక అందమైన పెళ్లి జంట వచ్చారు. తల కొంచెం పైకెత్తండి. చాలా బాగుంది. ఓరి దేవుడా, అసలు ఏం జరుగుతుంది? ఒక్కరే ఉన్నారేంటి తాతయ్య? మిమ్మల్ని పట్టించుకోకుండా అందరూ ఎక్కడికి వెళ్లారు? నేను చెప్తూనే ఉన్నాను ఈ డ్రెస్ టైట్ గా ఉంది, వద్దు అని. రండి, మనం వెళ్ళి ఓట్లు తీసుకుందాం. అలాగే స్మెల్లింగ్ సాల్ట్ కూడా తీసుకొద్దాం. పదండి. ఈవిడ చూస్తే నాకు భయం వేస్తుంది. ఫోటోలు తర్వాత తీయొచ్చు, వదిలేసి పదండి. ఎలా వెళ్ళాలి? ఈ ముసలోడిని లేపండి. సగం మ్యాప్ ఈ కుర్చీలోనే ఉంది. లేగండి తాత. అలాగే పట్టుకో, కుర్చీ తీస్తున్నా. ఇదిగో. అది నాకు ఇష్టమైన కుర్చీ. ఇవి కానివి ఏవి మీరు తీకండి. మీ పిచ్చికి మందు నేనిస్తా. మీ తప్పుల నుంచి మీరే గుణపాఠాలు నేర్చుకోండి.
చేసిన తప్పులకి మీరే శిక్ష అనుభవిస్తారు. ఈ పాపాలు ఊరికే పోవు. స్కర్ట్. years of డ్రాగన్ కుంఫు ఇక్కడ. డ్రాగన్ కుంఫుని కనిపెట్టింది నేనే. మీరు త్వరగా ఏదో ఒకటి చెయ్యండి. మనం వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేద్దాం. ఆమెకి నోటిలో నోరు పెట్టి గాలి ఊదాలి. అది నువ్వే చెయ్యాలి బాబు. ఓ మై గాడ్, బ్రతికింది. తను బ్రతికే ఉంది. ఏం పర్వాలేదు. అయ్యయ్యో, ఎంత గందరగోళం చేశారు. నేను మిమ్మల్ని క్షమించాలి అంటే ఇదంతా కొంచెం శుభ్రం చేసి ఆ తర్వాత మనం అందరం అక్కడ కూర్చొని టీ తాగాలి. మొదటగా నేను సరస్సు మొత్తం వెతికాను, కానీ నాకు ఏమీ కనిపించలేదు. కొంచెం తెలివిగా ఆలోచించాలి. నాన్నగారి శిల అటుంది, నా లక్ష్యం ఇటుంది. సమానమైన కొలతలు తీసుకో. కమల్ థియేటర్ ఎక్కడుంది? ఆండ్రోమేడా దారి అటుంది. నేను అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళాలి. ఎంతైనా నేను సగం మనిషిని కదా. మనిషా, అయ్యయ్యో ఊరిదేవుడా, ఇలా జరగదండి. వస్తున్నాను. కుస్తలో నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? అంబులెన్స్ ఎక్కడికి ఎందుకు వచ్చింది? తాతయ్యకి ఏమన్నా అయిందేమో. డయానా వచ్చింది లోపల. డయానా ఉంది లోపల. ఏం ఆలోచిస్తున్నావు? నిన్ను బొట్టు పెట్టి పిలవాలా ఏంటి? నువ్వొక్కడివే వాళ్ళని ఎదుర్కోలేవు. మీ వాళ్ళని వెంటనే రమ్మని చెప్పు. అవును, టైం ఎంత అయింది చెప్పు. చూసుకో. వాళ్ళు తినడానికి వెళ్ళుంటారు. అయితే పోలీసులను పిలుద్దాం. సరే, పిలిచి వాళ్ళకి మనం మంత్రపు నేల కోసం వెళ్తున్నాం అని చెప్దాం. వాళ్ళు గనుక మా తాతయ్యని ఏమైనా చేశారంటే అదే గతి నీకు పట్టేస్తా, గుర్తుంచుకో. అలా నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నాకసలు ఏమైందో అర్థం కావటం లేదు. నాకసలు ఏమీ అక్కర్లేదు. నువ్వు మాత్రమే కావాలి నా బంగారం. మనం ఒక గుర్రం మీద ఎక్కి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం. నువ్వు తాతయ్యకి ఏమిచ్చావు? నిజాలు చెప్పడానికి ముందిచ్చాను. నేను నీకొక షాల్ ఇస్తాను, హై హీల్ షూస్ కూడా ఇస్తాను. నువ్వు నాకు ఒక తలపాగా ఇంకా చేనేత బట్టలు ఇవ్వాలి. హై హీల్ షూస్ కట్నంగా ఇస్తావా? మా కుటుంబం మొత్తం సాంప్రదాయాలు పాటిస్తారు. అందుకే మీరు ఏం చేస్తారంటే ఆ నిధిని నాకు కట్నంగా ఇవ్వండి. అది మాత్రం దొరకదు. అందరూ దానికోసం సరస్సులో వెతుకుతున్నారు, కానీ వాళ్ళకి తెలీదు ఆ సరస్సులో ఆ నిధి లేదు. అయితే మరదెక్కడుంది? ఆ సరస్సు కింద ఒక గుహ ఉంది. అందులో చాలా భయంకరమైన ప్రమాదం దాగి ఉంది. అక్కడికి అసలు వెళ్ళాలని నువ్వు అనుకోవద్దు నా బంగారం. అసలు ఏం జరుగుతుంది మిస్టర్ లీ? ఆ నగరం అంతా ఇక్కడికి వచ్చి తగలడేలా ఉంది. ఎట్లా గొడవ? వెళ్ళి చూసారండి. ఆయుధాలను కారులోనే వదిలేయడం ప్రాణాలకే హానికరం. అక్కడేం జరుగుతుందో నువ్వు వెళ్ళి చూసురా. అలాగే మేడం. ఇది సరైన సమయం కాదు తాత. ఎవడక్కడ? ఆగాగాగాగా. నడవండి డాక్టర్, తప్పించుకోవాలని చూడదు. వెళ్ళి అక్కడ కూర్చో. ఇక్కడే ఉంది నీ సీట్.
మీ చేతులు పైకెత్తి అక్కడే నించోండి. తాతయ్య మీరు మ్యారేజ్ చేసుకున్నారా? నీకేం కాలేదుగా? కంగ్రాచులేషన్స్. మా తాతయ్యకి ఏమైందో చెప్పు. ఆయనకి ఇప్పుడు అర్జెంటుగా రక్తం వెక్కించాలి. రండి. కదలకండి. నీ కంగ్రాచులేషన్స్ కి థ్యాంక్స్. ఆ మూలకు వెళ్ళి నించో. త్వరగా పద. వెళ్ళమని సరే చెప్తున్నాక. సరే వెళ్తున్నాను. కిరియల్ నువ్వు తాతని హాస్పిటల్కి తీసుకెళ్ళి వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. జాగ్రత్తగా చూసుకో. ఓకే అలాగే. సరే తాత వెళ్దాం. జాగ్రత్తగా పట్టుకో. చాలా పొరుగుగా ఉన్నారు. కాళ్ళని చూసుకున్నాడు. అలాగే జాగ్రత్తగా పట్టుకో. గుడ్ లక్. థ్యాంక్స్ రిస్తేం. వీళ్ళని బయటే వదిలేకు. త్వరగా వెళ్ళు. మీరు లోపలికి వెళ్ళండి. హే డాక్టర్, వాళ్ళకి సాయం చెయ్యి. పద. ఇలా వెళ్ళకూడదు. ఇది 1 వే రోడ్ మేడం. కీరియల్ త్వరగా పోనివ్వు. త్వరగా అనేది ఈ డొక్కు కారుకి వింత పదం లాంటిది. నేను చెప్పేది వినండి. ఆ నిధిని కాపాడేవాణ్ణి నేనే నేనే ఆ బాగుంది. ఈ విషయం కోసం ప్రాణాలు పోయే వరకు వెళ్ళాం, కానీ ఆ కాపలాదారుడు ఇంట్లో కూర్చొని చెక్క బొమ్మలు చేస్తారు. మీరేదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. ఆ అందమైన అమ్మాయి ఎక్కడ? తను ఇక్కడే ఉండాలిగా. ఎక్కడికి వెళ్ళింది? నిజమైన మగాడు. నీకు ఆ స్వయంబిక మ్యాప్ ఇంకో సగం కావాలా? కావాలి. వచ్చి తీసుకో. అది ఇక్కడే ఉంది. పైకి లేకండి. మిమ్మల్నే కాదు 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 మిమ్మల్ని కాదు తన్ను మాత్రమే. నువ్వు దగ్గరికి రా. అక్కడే ఆగు. వెనక్కి తిరుగు తొందరగా. చిలిపివాడివే. కదలకో, లేదంటే కాల్ చేస్తా. నేను కదలట్లేదు. వెనక్కి తిరిగి నిలబడు. వాడిని పట్టుకోండి. చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ కాలు ఇరగలేదు. కట్టాను, తగ్గిపోతుంది. ఆ పని నేను చేస్తాను. నేను ఒక డాక్టర్ని, యూరాలజిస్ట్ని. నా గురించి నువ్వెప్పుడు శ్రద్ధ తీసుకుంటావు డాక్టర్. నీకు ధన్యవాదాలు. నువ్వు అసలు ఇతనికి టెటానస్ ఇంజెక్షన్ ఇచ్చావా? ఇదేవతిరా బాబు. ఎవరైనా రండి, ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఇవ్వండి సార్. ఉండండి, డాక్టర్ని పిలుస్తా. అయితే మీరెవరు? నేను నర్స్. నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. ఆయన ఎప్పుడు దాని గురించి ఒక్క ముక్క కూడా నువ్వు ఇది చెప్పలేదు. తీసే వరకు ఆయన మళ్ళీ ఇంకేం చెప్పరు. నేను ఇది చాలా సినిమాల్లో చూశాను. అదే నా లైఫ్ లో మనం సరైన ప్రశ్నలు అడగాలి. ఇలా చూడండి తాతయ్య, అసలు మీరు ఏ రహస్యాన్ని కాపాడుతున్నారు చెప్పండి. కబాన్ సరస్సు కింద ఒక గుహ లోపల ఉండే గుహలో ఒక కొలను ఉంది. అది మామూలు నీళ్లలానే కనిపిస్తుంది, కానీ అది మాకు తెలుసు. జీవితాన్ని ఇచ్చే నీళ్లు. అది ఆ నిధి గురించి చెప్పండి. ఆ నీళ్లే నిధి. ఆ నీళ్లని వదిలేయండి. అది చనిపోయిన వాళ్ళని బతికిస్తుందా, ఇంకేమైనా చేస్తుందా? కీరియల్ ఆయన కంగారు నేనా? పడకు. నా రిపోర్ట్ లో రాయడానికి తెలుసుకోవాలిగా. భూమాత రక్తం కింద శక్తులు ఉన్నాయి, కానీ అవి శాశ్వతంగా ఉండవు. శాశ్వతంగా ఉండాలి అంటే మళ్ళీ తాగాలి. ఆధారాలు ఏమైనా ఉన్నాయా? దానికి నేనే ఆధారాన్ని. ఆ కొలన్ని కాపాడే వాళ్లే ఆ నీళ్లు తేవడం వల్ల వచ్చే ప్రమాదాన్ని గుర్తించారు. అది మనుషులని మాయలో పెడుతుంది. వాళ్ళు నాకు ఒక ఫ్లాస్క్ని ఇచ్చి ప్రయాణానికి పంపారు. ఆ బంగారపు కుండ ఆ గుహకి తాళంలా కాపాడడానికి అడ్డు పెట్టారు. ఆ నీళ్లు మీకు చాలా శక్తులు ఇస్తాయి, గాయాలను మాయం చేస్తాయి. త్వరగా కానివ్వండి. ఒక్కసారి వాటిని తాగితే మీకు ఊపిరి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. వెళ్ళండి. ఆ కొలను ఖజాన్ రాజ్యానికి చెందిన గొప్ప రహస్యం. దురాశాపరులను ఆ కొల నుంచి దూరంగా ఉంచటానికే ఆ బంగారం పెట్టారు. కానివ్వండి. కానీ ఆ కొలను ఉన్న ప్రదేశం ఎవరికైనా తెలిస్తే కాపలాదారులను చంపేస్తారు. క్రూరుడైన ఇవానికి ఈ రహస్యం తెలియకుండా ఉండడానికి ఆ రహస్యం తెలిసిన వాళ్ళందరూ రాణితో పాటు చనిపోవడానికి సిద్ధపడ్డారు. ఈ రహస్యాన్ని భావితరాలకు తెలియచేయడం కోసం నన్ను ఎంచుకున్నారు. మహారాణి గారు నా మీద నమ్మకంతో
ఆ విలువైన నిధి రహస్యాన్ని నాకు అప్పగించారు. అది నేను భావితరాలకు అందజేయాలనుకున్నాను. శత్రు బలగం ఎక్కువ ఉండడం వల్ల యుద్ధంలో ఖజాన్ ఓడిపోయింది. చంపేయండి. చంపకండి. ఆ నిధి ఎక్కడుంది? ఎక్కడుందా నిధి? ఇవానికి ఆ నిధి ఎక్కడ ఉందో తెలియనే లేదు. ఆ భూమాత రక్తం చాలా ప్రాణాలను బలి తీసుకుంది. ఆ నీళ్లు అంత రుచిగా ఉండవు. అదే నన్ను కాపాడింది. ఇవాన్ అనే ఒక రష్యన్ సైనికుడు దారి తప్పి ఆహారం కోసం తిరుగుతున్నప్పుడు నా మీద దాడి చేశాడు. నా మీద కేవలం ఆహారం కోసమే దాడి చేశాడు. ఆ నీళ్లు తాగి అతను అమరత్వాన్ని పొందాడు. ఆ నీళ్లు నా మీద పోయడం వల్ల నేను కూడా అమరత్వాన్ని పొందాను. ఆ తర్వాత ఏమైందో చెప్పండి తాతయ్య. ఇప్పుడు కేవలం మేమిద్దరం మాత్రమే బ్రతికున్నాం, ఇవాను ఇంకా నేను. చూడండి తాతయ్య, అయితే మీరు చెప్పేది ఏంటంటే ఈ ఇవాన్ అమర్లో అంటున్నారా? అంటే దేవుళ్లాగా మరణం లేని వాళ్ళ? అలా ఏమీ కాదు. ఆ నీళ్లు మన వయస్సుని నెమ్మదిగా నడిపిస్తాయి. ఆ నీళ్లు తాగితే చాలా కాలం ఉండొచ్చు, కానీ శాశ్వతంగా మాత్రం కాదు. అందుకే ఇవాన్ ఆ నిధికి రావాలనుకున్నాడు. అతనికి నీళ్లు కావాలి. దయచేసి మీరు ఇక్కడే ఉండండి. హాయ్, ఎలా ఉన్నావు? నాకు తెలుసు నీ దగ్గర ఆ నిధికి తాళం ఉందని. ఈ అబ్బాయికి 4 తగిలిస్తే నిజం చెప్పాడు. మనం ఒక నిర్ణయానికి వద్దాం. ఆ తాళానికి ఈ అబ్బాయి రేపొద్దునే థియేటర్ ముందు కలుద్దాం. తాతగారిని అడిగినట్టు చెప్పు. వాళ్ళు రుస్తుమ్ని చంపనివ్వు. మనం తనపై ఆ నీళ్లు చల్లి బతికించేద్దాం. ఏమీ కాదు. నేను నీకు కాల్ చేశాను, మెసేజ్ పెట్టాను, అయినా నువ్వు పట్టించుకోలేదు. అందుకే వెతుక్కుంటూ వచ్చేసాను. కిరియాల్, నువ్వు సైనికుడు కాదు, కథలు చెప్పేవాడివి. ఏంటి సైనికుడా? ఆ విషయం మీకు చెప్పలేదా? నేనదే చెప్పాలనుకున్నాను. ఓ గుల్నరా ఆగు, నేను చెప్పేది విను. గుల్నరా ఆగు, ఒక్క నిమిషం. గుల్నరా ప్లీజ్. నన్ను ముట్టుకోకు. స్పెషల్ ఏజెంట్ అను, ప్రభుత్వం అను, నువ్వు కేవలం ఒక మోసగాడివి. అసలు నేను ఎప్పుడో వెళ్ళిపోయి ఉండాలి, కానీ వెళ్లకుండా ఉన్నాను. ఎందుకో తెలుసా? నీకోసమే. ఎప్పుడు చూసినా నీకు అమ్మాయిలు, డబ్బులు ఇవే కావాలి. నువ్వు కామందుడివి. ఏంటి ఏమన్నా? ఒకసారి ఆగు. మీరు ఎవరినైతే వెతుకుతున్నారో వాళ్ళు ఇప్పుడు ఇదే లొకేషన్ లో ఉన్నారు. గుల్నారా, నేను చెప్పేది విను. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. నేను నీకు నిజం చెప్పు ఉండాల్సింది. నాకు నా మీదే అసహ్యంగా ఉంది. నువ్వంటే అసహ్యం వేస్తుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇకపై అంతా నేనే చూసుకుంటాను. ఈ మాట చాలు నాకు. ఇదేంటి? అది స్పెషల్ అకేషన్స్ కోసం. మన బంధం ఎక్కడితో అయిపోయింది స్పెషల్ ఏజెంట్. కనీసం ఆర్మీలో అయినా మనిషిలా బ్రతుకు.
గుడ్ బై.